మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ ఇంకా లైఫ్ కోచ్ విద్యారాణి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి కొన్ని విషయాలను ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి. హలో అండి, నమస్కారం. విద్యారాణి గారు, ఇప్పుడు మనకి ఎక్కువగా సొసైటీలో చూస్తున్నట్లయితే డైవర్స్ కేసెస్ ఎక్కువగా అయిపోయాయి. అండ్ సింగిల్ పేరెంట్, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, సింగిల్ పేరెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు. సో హౌ డస్ దట్ ఎఫెక్ట్, అంటే అది పిల్లల పైన కానీ లేదంటే ఆ ఇండివిజువల్ పైన, పేరెంట్ పైన కానీ లైఫ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? అండ్ కిడ్స్ గ్రోత్కి అది ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటారు? నిజం చెప్పాలంటే పరిస్థితుల వల్ల ఒకరు ఎక్స్పైర్ కావడం ఒక ఎత్తు, డివోర్స్ కావడం ఒక ఎత్తు. ఎందుకంటే పిల్లల్ని మనం కన్నాము అని అంటే 100% రెస్పాన్సిబిలిటీ, 100% గా 1000% రెస్పాన్సిబిలిటీ మన పైన ఉండాలి. పిల్లలు ఎలా ఉన్నా డివోర్స్ వచ్చి సింగిల్ పేరెంట్ అనగానే అది ఎంత దారుణం అంటే, ఒక బేబీని మనము తీసుకొస్తున్నాము ఈ భూమిపైకి అని అంటే ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి డివోర్స్ తీసుకునే వరకు వచ్చి సింగిల్ పేరెంట్ గా ఉండడం అంటే చాలా చాలా కష్టం అండి. అది మేల్ అయినా ఫిమేల్ అయినా. అందులో వచ్చేసి ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆడపిల్లలు ఉంటే ఇంకా ఘోరం ఉంటుంది. లేడీ చూసుకోవాలి అని అంటే మట్టుకి తను ఎంత బాగున్నా, ఎంత సంపాదించినా తనకి వచ్చే నిందలు ఇంకా ఘోరంగా ఉంటాయి. అవును, అది ట్రూ. అసలు తను ఒక వర్క్ చేయాలన్న ఇబ్బందే, ఇలా ఉంది, ఇదంతా ఎలా చేస్తుంది, ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయి అని తన హారబుల్ గా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఎందుకంటే నా క్లయింట్స్ ఒక్కరే చేయాలనుకుంటే నేను వర్క్ చేయడం ఒక ఎత్తు, పిల్లలకు చూడడం ఒక ఎత్తు మేడం, కానీ సొసైటీ చెప్పే మాటలు ఇంకా ఎక్కువ ఘోరంగా నాకు పించి చేస్తున్నాయి అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. దాన్ని ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు సొసైటీకి మనం ఒక్కొక్కరికి పోయి చెప్పలేం కదండి, మన కామన్ సెన్స్ మనకు ఉండాలి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చాలా బాగా అడిగారు, అద్భుతంగా. నా ద్వారా ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటి అంటే, అసలు ఎవరి లైఫ్ వాళ్ళదండి, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళు ఎలా క్రియేషన్ చేసుకొని వచ్చారు, వాళ్ళ క్రియేషన్ ఏంటి, వాళ్ళపైనే వదిలేసేయాలి మనం. మనం పక్కన వాళ్ళకు చూసుకుంటూ కూర్చొని ఒకరి అనడం ఈజీ అండి, కానీ ఆ ప్లేస్ లో ఉండి భరించడం ఎంత కష్టం అంటే, ఒక్కొక్కరు చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనం ఏం చెయ్యలేమా అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు ఏం చెయ్యలేమా ఇటువంటి వాళ్ళకి. ఎందుకంటే పోనీ బలాదూరుగా తిరిగే వాళ్ళది పక్కన పెడితే జెన్యూన్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంపార్టెంట్ కదా అది. జెన్యూన్ గా ఉండి నా పిల్లలు అని ఒక లేడీ ఇంత ఆలోచించి స్ట్రగుల్ అవుతుంది అని అంటే హెల్ప్ చేసేది పోయి ఇంకా నిందలు, వాళ్ళకి నిందలు పెడుతుంటారు. చాలా హారబుల్ గా ఉంటుంది. హెల్ప్ చేయరు పైగా అంటుంటారు, పించి చేస్తుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నా కష్టమే, వాళ్ళు ఒక స్టేటస్ పెట్టుకున్నా కష్టమే, ఒక టెంపుల్ కి వెళ్ళినా కష్టమే, ఒక మూవీకి వెళ్ళినా కష్టమే. అవసరమా ఈమెకి అంటుంటారు, అవసరమా ఇలా రెడీ అవడం, అది అవసరం ఆట వెళ్ళడం. కానీ పిల్లల గురించి చేయాలి కదా తను. అవును, పిల్లల గురించి చేయాల్సి వస్తుంది కదా, పిల్లలకి అన్ని చూపించాల్సి వస్తుంది కదా. వాళ్ళు ఒక్కొక్క మాట అంటుంటే ఆ పిల్లల పైన ఏం ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఎవరికి నమ్మొద్దు, అసలు మనకి ఎవరు అవసరం లేదు, నాకు ఎవడొద్దు, నాకు పెళ్ళే వద్దు అంటారా లేదా? ఎందుకు వచ్చింది గోల ఇదంతా? అసలు ఒక మేల్ కి చూస్తేనే ఇంకా పిల్లలకి ఎంత కోపం వస్తుంది అంటే మాకు అవసరమే లేదు అనేలాగా అయిపోతారు. ఇక్కడ లేడీ చూసుకుంటే సింగిల్ పేరెంట్ గా, ఎందుకంటే ఓన్లీ ఫాదరే కాదండి మనకి. ఫాదర్ అంటే ఒక స్పైనల్ కార్డ్ లాగా మనకి రక్షిస్తారని చెప్తారు. మదర్ కూడా ఒక స్పైనల్ కార్డే, ఇక్కడ ఫాదర్ కూడా ఒక స్పైనల్ కార్డ్. ఇద్దరు ఈక్వల్ గా ఉంటేనే ఒక బండి అనేది నడుస్తుంది, బ్యాలెన్స్డ్ ఉంటుంది. అంతే కదా. అలా కాకుండా ఇంకా మగవాళ్ళకి చూసుకుంటే మట్టుకి ఇక వాళ్ళకి ప్రతిదీ, వాళ్ళకి అమ్మాయిలున్నా అబ్బాయిలున్నా అసలు బయట పోయి ఎంతైనా తిరిగేసి వస్తారు, ఏదైనా చేసి వస్తారు. కానీ ఇంట్లో చూసుకోవాలంటే ఇటు దట్టు పెట్టాలన్న ఆలోచిస్తారు. వచ్చినా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ అయితే ఎమోషనల్ గా, ఇక్కడ లేడీకైనా జెంట్కైనా ఎమోషనల్ గా మెంటల్ గా ఇబ్బంది అవుతుంది కదా. ఏంటి ఇలా జరిగింది అని అక్కడ మనం స్టక్ అయిపోయామనుకోండి, నేను ఒక్కడినే చెయ్యాలా, నేను ఒక్కదాన్నే చెయ్యాలా అన్నప్పుడే ఇబ్బంది అయిపోతుంది, ఇక్కడ వీళ్ళకైనా ఇక్కడ వీళ్ళకైనా. ప్లస్ పిల్లలకు చూసుకుంటే వాళ్ళకి ఎంత హారబుల్ గా ఉంటుందంటే, డివోర్స్ అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడ అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు కరెక్ట్ కాదు అని ఒక మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు కరెక్ట్ కాదు, అలా బ్లాక్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. బ్లాక్స్ వచ్చేసి వాళ్ళ లైఫ్ ఎంత స్టక్ అయిపోతుంది అంటే, ఎంత లవబుల్ పర్సన్ వచ్చి అన్కండిషనల్ లవ్ ఇచ్చినా కూడా వేస్ట్. అక్కడ నమ్మరు.
నో ఛాన్స్, నమ్మరు. అదే సింగిల్ పేరెంట్గా ఉన్నా కూడా ఇలా కాదు ఇలా అని మనము చాలా జాగ్రత్తగా చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది, చాలా అన్కండిషనల్ లవ్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంతో 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 ప్యాంపర్ చేయాల్సి వస్తుంది అటువంటి వాళ్ళకి. ఇలా కాదు ఇలా, నా క్రియేషన్ నాది, నా లైఫ్ నాది, ఇలా జరిగింది, నువ్వు కాదు, నీ లైఫ్ నీది డిఫరెంట్ అని ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ పేరెంటింగ్ ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు రావు. అంతో ఇంతో కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు మనం. కానీ అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇలా జరిగింది అనుకోండి, చాలా హారబుల్ గా ఉంటదండి. జాబ్ పర్పస్ వల్ల వాళ్ళు టైం కూడా ఇవ్వలేరు కదా కిడ్స్ కి. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఎలా సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఎలాగో వాళ్ళు ఎర్న్ చేయాలి కిడ్స్ కోసం. సో ఇంట్లో కూర్చొని వాళ్ళతో చెయ్యాలి. పేరెంట్ చేయలేరు. చెయ్యాలి, కానీ మనము క్వాంటిటీ కంటే క్వాలిటీ లవ్ ఇవ్వాలి, క్వాలిటీ Okay. టైం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఓకే, మా మదర్ ఇక్కడ వర్క్ చెయ్యాలి కంపల్సరీ, మేము ఎలా లవ్ తీసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటాం. ఇక్కడ ఫాదర్ వెళ్తున్నా కూడా ఓకే, తను ఏం చేస్తున్నారు, మా గురించే చేస్తున్నారు అనేసి ఇద్దరికి బాండింగ్ ఉండాలండి, ఒక్కరికి కాదు. ఇక్కడ పిల్లలు పాపం చిన్న ఏజ్ లోనే మెచ్యూర్డ్ అయిపోవాల్సి వస్తుంది పరిస్థితులకి. కరెక్ట్. వాళ్ళ చిన్నతనము, వాళ్ళ ఆటలు పాటలు అన్ని పక్కన పెట్టి అండర్స్టాండింగ్ పెంచుకోవాల్సి వస్తుంది, తప్పదు కదా. ఇక్కడ డివోర్సెస్ అయ్యింది అని అంటే ఫస్ట్ అయితే చెయ్యొద్దు ఆ పని. వచ్చింది, మీరు సింగిల్ పేరెంట్ అన్నారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ రోజులలో చెప్పాలంటే మట్టుకి పిల్లలు చాలా అద్భుతంగా ఉన్నారండి, చాలా అర్థం చేసుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు, సిచ్యువేషన్స్ తగ్గ వెళ్తున్నారు, సిచ్యువేషన్స్ తగ్గ చాలా చాలా అద్భుతంగా ఉంటున్నారు అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే 2-3 ఉన్నారు. వైఫ్ చనిపోయిన వాళ్ళు, డివోర్స్ పక్కన పెడితే వైఫ్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందంటే వాళ్ళు మెంటల్ గా అంత స్ట్రగుల్ అవుతున్నారు. డివోర్స్ తీసుకున్న వాళ్ళని పక్కన పెడితే ఇంకా చిరాకు వాళ్ళకి. స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళదైతే ఓకే, వాళ్ళు మెడిటేషన్ చేసుకోనో ఏదో ఒకటి చేసుకోనో వాళ్ళు బాగుంటారు. కానీ కరెక్ట్ నాలెడ్జ్ లేదు అనే వాళ్ళకి మట్టుకి హారబుల్ గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల పైన మనం ఒక కోపాన్నో ఒక ఇబ్బందినో మనం ప్రదర్శించామనుకోండి, ఎలా అయిపోతుంది వాళ్ళకి ఒక్కొక్క బ్లాకే అంతే. మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడాము అని అంటే హాయ్ అని హ్యాపీగా మీకు రిసీవ్ చేసుకోవడం ఒక ఎత్తు, నేను తిట్టడం ఒక ఎత్తు, ఫేస్ చేంజ్ అయిపోతుంది కదా. పిల్లలకి ఏమైతుందంటే వాళ్ళ బ్రెయిన్ లో, వాళ్ళ హార్ట్ లో, వాళ్ళ ఆరాలో, వాళ్ళ చక్రాస్ లో అన్నిట్లో బ్లాక్స్ అయిపోతాయి. ఇంకా నమ్మరు, నెగిటివిటీ పడిపోతుంది ప్రతి ఒక్కటి. ఇంకా వాళ్ళు ఒక చదవాలన్నా చదవలేరు, లేకుంటే వాళ్ళ పెళ్లిలో రేపు వాళ్ళ పెళ్లిళ్ళు అయినప్పుడు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఎందుకు అనంటే ఇక్కడ ఒక బ్లాక్ పడింది. ఇదే లైఫ్ ని అక్కడ కంపేర్ చేసుకుంటూ అలా రియాక్ట్ అవుతూ వాళ్ళకి ఎలా అయితే జరిగిందో వీళ్ళ క్రియేషన్ ఎలా ఉంటుందంటే, ఇది డీప్ సబ్జెక్ట్ యాక్చువల్ గా. మామూలుగా చెప్పేదానికంటే ఇది డీప్ సబ్జెక్ట్. ఇది విన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇది చూసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి అదే ఉంటుంది అనమాట. అదే ఉండి ఉండి అవతల ఒక అద్దము, క్లియర్ అద్దం ఉన్నా కూడా దానిపైన మొత్తం డస్టే కనిపిస్తుంది వాళ్ళకి. ఓపెన్ గా ఉండలేకపోతారు. అంటే ఇది మాట్లాడితే ఏం జరుగుతుందో, అది మాట్లాడితే ఏం జరుగుతుందో, వీళ్ళు మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే అగ్రీ చెయ్యరు 100%, నాకు ఇష్టం లేదు, నాకు వద్దంటారు పెళ్లి వరకు వస్తే. కాకపోతే ఒకవేళ చేసుకున్నా కూడా రిపీట్ అయ్యింది అంటే మట్టుకి అది వాళ్ళ ప్యాటర్న్ కాదండి, ఇది వాళ్ళ ఫాదరో మదరో వాళ్ళ పేరెంట్స్ ప్యాటర్న్ వీళ్ళు రీకలెక్ట్ చేసుకుంటారు అనమాట. రీకలెక్ట్ చేసుకున్నప్పుడు అదే జరుగుతుంది. నా కౌన్సిలింగ్ లను నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ చేసినప్పుడు అసలు ఇలా ఎవరు చెప్పరు మేడం అని అంటారు. కంప్లీట్ ఇది స్పిరిచువల్ అనమాట, అలా జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సింగిల్ పేరెంట్ అనేది చాలా దారుణము. అలా వదిలేసే ఉద్దేశం ఉంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దంటాను నేనైతే, అంతే కదా. లేదు ఏదేమైనా పిల్లలకి మట్టుకి పిల్లలు ఎలా అయినా చేయనివ్వండి, వైఫ్ ఏమైనా చేయనియండి, హస్బెండ్ ఏమైనా చేయనియండి, పిల్లల గురించి ఒక దగ్గర ఉండాలి. మీ పర్సనల్ లైఫ్ లో ఏమైనా చేసుకోండి. ఇప్పుడు అంత మొత్తము ఇంత ఓపెన్ గా అయిపోతున్నారు కదా. నా సజెషన్ అయితే ఇదే అన్నమాట. ఎందుకంటే వదిలేయలేం కదా. పిల్లలు ఫస్ట్ మెంటలీగా ఫిజికల్ గా వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు అయ్యి దాకా బాధ్యత మనదే. దాని తర్వాత వాళ్ళ ఇష్టం అది. అప్పుడు అంత ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకు ఒక లైఫ్ వచ్చేస్తుంది కదా. అబ్బాయిలున్నా అమ్మాయి వస్తుంది, వాళ్ళకి పిల్లలు వస్తారు, అమ్మాయి ఉన్నా వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఓకే, అప్పుడు నో ప్రాబ్లం, మీరు ఏమైనా చేసుకోండి.
కానీ పిల్లలు ఉన్నారంటే మట్టుకి డివోర్స్ అయితే ఫస్ట్ అయితే తీసుకోవద్దండి, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ టాపిక్ లో వెళ్ళాలంటే ఇంకా అదొక పెద్ద టాపిక్, తీసుకోవద్దు అని అంటే. అండర్స్టాండింగ్ ఒకటి ఉన్నది అనుకోండి, పిల్లల లైఫ్ స్పాయిల్ కాదు అక్కడ. కరెక్ట్. సో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, మైండ్ కరెక్ట్ గా ఉండదు, పేరెంట్స్ దైనా పిల్లలదైనా. సో జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ తీసుకోవాలి, ఇంపార్టెంట్ అదైతే. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.